హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ బోనాలు. అండ్ ఇవాళైతే మదర్ బోనాలు కదా. ఇప్పుడైతే బోనమ్స్ అని రెడీ అయిపోయింది. ఒక్కసారి చూపిస్తున్నాను, ఒక్క నిమిషం గైస్. ఇక అంతా అంటే క్లీనింగ్ పర్పస్ అవుతుంది గైస్. ఇది మా మమ్మీ, ఇది నాకు తెలియదు గాయస్. ఫస్ట్ టైం అయితే నేను ఇది ఎత్తుకోబోతున్నాను చిన్నది, ఎందుకంటే దగ్గర ఉంటుంది కాబట్టి. ఇవి చాలా దూరం ఫస్ట్ ఇవి. అండ్ ఫస్ట్ టైం ఎత్తుకోబోతున్నాను కాబట్టి మంచిగా రెడీగా అవుతాను. ఇప్పుడైతే నేనైతే చేయికి తాయితో కూడా కట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం రెడీగా అవుతాం. కొన్ని నిమిషంలో మీ దగ్గరకు రెడీగా వచ్చేస్తాను. ఓకే గాయస్ ఇప్పుడైతే మా అక్క నాకు జుట్టు వేస్తుంది. నేనైతే చిక్కులు తీసేసుకున్నాను, చూసుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ నాకు చిక్కులు చాలా ఉంటాయి. ఒకసారి ఏడ్చేస్తాను కూడా ఆ చిక్కుల పెయిన్ వల్ల. అంత పెయిన్ ఉంటుంది. అండ్ మీకు ఒకటి చూపిస్తాను లాస్ట్లో. ఒకటి ఏం జుట్టు వేస్తున్నావు అక్క ఇప్పుడు? నాకు చెప్పదంట గైస్. వీళ్ళకన్నా చెప్ప గాయస్ జుట్టు వేసుకున్నాక కలుద్దాం. గాయస్ నాదైతే జుట్టు అయిపోయింది. హెయిర్ స్టైల్ చూడొచ్చు. మా అక్క అయితే వేసింది హెయిర్ స్టైల్. మా అక్క అయితే హెయిర్ స్టైల్ వేసుకుంటుంది. ఏది వేసుకుంటుందో తెలియదు. ఏది వేసుకుంటున్నావు? నాకు వేసింది వేసుకుంటుందంట. నేను ఏది వేసుకున్నాను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఇలా వెళ్ళింది 2 sides. వెనకాల మెస్సీ బ్రెయిడ్ లాగా చూపిస్తాను కొంచెము. అదే ఇలా అయితే వెళ్ళాను గాయస్. ఎలా ఉంది గాయస్ కమెంట్ చేయండి. బాగాలేకపోతే మా అక్కని కొడతాను నేను. ఓకేనా? ఇప్పుడైతే మా అక్క జుట్టు వేసుకుంటుంది. నేను అప్పటిదాకా డస్ట్ ఒక ఛాలెంజ్ గాయస్. ఈ వీడియోలో మేము గాయస్ 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 అని ఎన్నిసార్లు అన్నామో మీరు కామెంట్ చేయాలి. ఓకేనా గాయస్? ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. నా డ్రెస్ కోడ్ అయితే చూపిస్తాను గాయస్. ఇది నాకు పట్టుకోనికి వస్తలేదు. 1 hand తోటి కెమెరా పట్టుకున్నా కదా. సో సీ గైస్, ఇదైతే ఇది నా అంటే కోట్ లాగా బ్లౌజ్. ఇది నాది ఎలిఫెంట్ ఉంటుంది, మా అక్కది ప్యారెట్. అండ్ ఇవి మిడ్డీస్ దాని కిందకి. ఇదైతే ఇప్పుడు వేసుకోబోతున్నాము. సో ఇప్పుడైతే వేసేసుకున్నాము. వేసుకున్నాక కలుస్తాం గాయస్. నేనైతే డ్రెస్ వేసుకున్నాను. బాగుందో చెప్పండి. ఇవాళైతే నేను బోనాలు ఎత్తుకోబోతున్నాను ఫస్ట్ టైం. అండ్ ఇప్పుడైతే నేను రెడీగా అవుతా. ఫేస్ డల్ ఉంది ఫుల్. అవును గాయస్, ఇంకా మా అక్క జుట్టు కంప్లీట్ కాలేదు. అందుకని నేను ఇప్పుడు రెడీ ఎలా అవ్వాలో నాకు తెలియట్లేదు గాయస్. నువ్వెప్పుడు రెడీ అవుతావు మళ్ళీ? గాయస్ రెడీ అవ్వడం ఒక్కటి మీ ముంగటనే అవుతా, చూడండి. గైస్ ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాం. అక్క పెడతానంతా. ఏంది ఇది? సన్ స్క్రీన్. ఒక ట్యాన్ కావద్దు గైస్ మనం. యాక్చువల్లీ నాకు ఒక 2 days నుంచి నా బ్యాటరీ లో ఉంది గైస్. ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోలేదు. మార్నింగ్ వేసుకున్నావా? ఎప్పుడు నేను గుడికి పోయినప్పుడా? మా అక్క ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చింది. ఒకసారి బొట్టు బొట్టు జేజమ్మలా పెట్టుకుని ఇంత పెద్దగా ఇట్లా.
చూసే కదా నా ముక్కు సిగ్నల్ ఇస్తుంది నా బ్యాటరీ లో ఉందని అనుకుంటా. ఇప్పుడైతే కాంపాక్ట్ వేస్తుంది. కాంపాక్ట్ మేకప్ బ్రష్తో తీస్తుంది అనమాట. సో గైస్ నెక్స్ట్ అయితే మా అక్క లిప్స్టిక్ పెడుతుంది నాకు. అవుట్ అన్నీ పడుతున్నాయి. గాయస్ స్టిక్ అయితే మంచిగా కనబడట్లేదు, అందుకే లిక్విడ్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు పెట్టుకుంటలేను, అక్క పెడుతుంది. గైస్ నా లిప్స్టిక్ అయితే స్టిక్కర్ పెట్టేసుకుందాము. నేనైతే రెడీ అయిపోతా. స్టిక్కర్ లాస్ట్ కదా. ఐ షాడో పెట్టుకోవా, ఐ లైనర్ పెట్టుకోవా, సైడ్కి పెట్టినా కొంచెం. బాగుందా గైస్? కమెంట్ చేయండి. ఐ షాడో పెట్టేసుకుందాం. నేనైతే రెడీ అయిపోయినా. నా కమ్మలు లైక్ నా అవుట్ఫిట్ మొత్తం ఎలా ఉందో చెప్పండి, చూసుకోండి. బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను. టింటిన్. అండ్ ఎలా ఉన్నానో చెప్పండి గైస్, కమెంట్ చేయండి. ఇంకా మా అక్క నన్ను రెడీ చేసుకుంటా, మా అక్కనే రెడీ కాలేదు పాపం, ఇంకా జుట్టు వేసుకుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం కిందికి వెళ్దామా? లేదు నెయిల్ పాలిష్ పాలని పెట్టుకోవాలి. నాకు ఇష్టం పాలని. నేను లాస్ట్కి ఎప్పుడైతే గుడికి వెళ్తాం కదా అప్పుడు మీకు చూపిస్తా. గాయ్స్ ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయాము. సో అందరం రెడీ అయిపోయాము. ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఫొటోస్ అయిపోయింది. అండ్ మా బొన్ని చెల్లి ఈమె కూడా ఇందాక ఫోటోషూట్ చేసాము. ఎలా చూస్తూ చూడు. ఓయ్ జల్దీ అదే గాయ్స్ ఇప్పుడైతే చూపిపో బోనాలు నేను చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు. ఇప్పుడైతే దీపం పెట్టాను మేము, తీసుకోండి. ఇప్పుడైతే మేము పెద్దది అది తీసుకెళ్తాము. మొత్తం రెడీ అయిపోయాము. మా నాన్న హాయ్ నాన్న చెప్పు. హాయ్ గాయ్స్. నువ్వు నిలబడి నువ్వు నిలబడమ్మా. హాయ్ కీర్తిక పప్పి. హాయ్ గాయ్స్. హాయ్ 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 గాయ్స్. ఇప్పుడైతే ఫోటో షూటింగ్ చేద్దాము. గాయ్స్ ఇప్పుడైతే నేను బయటకు వచ్చాను. వాళ్ళంతా ఏదో ఫోటో షూటింగ్ చేసుకుంటున్నారు. ఇంకా బోనం అయితే ఇంకా వెళ్ళలేదు నాది. కళ్ళు ఎవ్వరు కనబడతలే గాయ్స్. ఇక్కడ కార్నర్కి ఎవరో కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు మా గల్లీలో. ఇంకెవ్వరు లేరు గాయ్స్ గల్లీలో. గాయ్స్ అవుట్ఫిట్ ఎలా ఉంది చెప్పండి. సేమ్ వేసుకున్నాం. ఓన్లీ బ్లౌజ్ ఒకటి, ఇది ప్యాటర్న్స్ డిఫరెంట్ ఉంది కదా. నా బ్యాంగిల్స్ నెక్లెస్ కూడా సేమ్ వేసుకున్నాను. మా మమ్మీ వచ్చేసింది గాయ్స్. మా చెల్లెకేమో ఆర్టిస్ట్
సో ఇప్పుడైతే బోనాలు ఎత్తుకోబోతున్నారు. టైం ఎంత అవుతుందంటే గైస్ ఇంకా కానే కాలేదు 1:15 అవుతుంది. ఇంకా మేము బోనాలు తీయలేదు గైస్. టైం చూడండి అసలు ఎంత అవుతుంది. ఇంకా ఎంత అవుతుంది టైము? ఇంక 1:15 కదా, 1:15 అవుతుంది. ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి ఇప్పుడు. అంటే బొల్లారంలో ఉన్నది, బొల్లారమా గైస్. మేము ఏ గుడికి పోతాం? బొల్లారం పోతాం గైస్. మీకు అయితే మా ఓరియం చూపిస్తాం. బాబాయ్ అది పడుతుంది, ఓరియం చూపిద్దాం గైస్. మీకు అయితే ఇప్పుడు మా ఓరియం చూపిస్తాను, చూడండి. ఓరియో హాయ్ ఓరియో ఎంత పైన ఎగురుతుంది. ఇదైతే బ్రీడ్ అయితే జర్మన్ షెపర్డ్. బ్రీడ్ అయితే జర్మన్ షెపర్డ్ గైస్. మాకైతే మేకలు కూడా ఉన్నాయి, డక్స్ కూడా ఉన్నాయి గైస్. దీంట్లో మేకలని వీళ్ళు అయ్యో గైస్, మేకలు అయితే కట్టేసి ఉన్నాయి. కనిపిస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో పక్కా చూపిస్తాం, అన్నీ చూపిస్తాం గైస్. మీకైతే నేను గుడికి వెళ్ళి వచ్చినాక అన్నీ చూపిస్తాను. కొంచెం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేద్దాం వచ్చినాక గైస్. బోనం రెడీ అవుతుందో ఇక మా చెల్లె ఆరాధ్య. హర్ నేమ్ ఇస్ ఆరాధ్య. సో మా మమ్మ అయితే ఇప్పుడు బోనం ఎత్తుకోబోతుంది. మా పిన్ని అది పట్టుకుంది, అదేందో ఏమో బియ్యం పట్టుకుంది మా పిన్ని. సో మా నాన్న బోనం ఎత్తిస్తుంది. మన అమ్మ నాన్న మద్దలు దాను సరే తీయదు కానీ ఏం కాదు, కానీ ఏదైనా గైస్. నాకైతే చాక పక్కన నుంచడం ఇష్టం, ఎందుకంటే నేను చేస్తాను కదా. శాఖ పెడతాను గైస్. మనం ఇక్కడికి వెళ్ళి పైనకి వెళ్ళి తీద్దాము. శాఖ నేను పోస్తాను. సరే పట్టుకో గైస్. ఇప్పుడైతే తొట్టెలో కూడా తెస్తారు. సో నువ్వు పట్టుకుంటున్నావా? అవి లీవ్స్ వ్యాపకం మనం అలా వేయాలి కదా శాఖలా. సో శాఖలు అయితే వ్యాపకం వేయడం మర్చిపోయినాం మేము. అలా అయితే తీసుకోబోతున్నా. ఒక్క నిమిషం గైస్. సరి మా అక్క శాఖ సొమ్ము పట్టుకుంది గైస్. ఫోటో అయితే తీస్తుంది. శాఖ సో గైస్ ఇప్పుడైతే మనం గుడికి ఇప్పుడైతే వెళ్తున్నాము. బాబాయ్ వాళ్ళని చూపించాలి వచ్చేటప్పుడు. ఇప్పుడైతే మేము ఇక్కడ ఫుల్ వెహికల్స్ వస్తున్నాయి. మాకు వెళ్ళిపోయింది రోడ్డు దాటి. గుడికి వెళ్ళాక రీచ్ అయ్యాక మీకు చూపిస్తాను. గాయస్ ఇక్కడైతే రాణి వస్తుంది, మాంకాళి అమ్మవారిది. చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం నేను సైడ్కి సైడ్కి ఉండి చూపిస్తాను. వీళ్ళు పోని చూడండి, మాంకాళి అమ్మవారిది బాగుంది. కోపం ఉంది, అందరూ ఇప్పుడైతే మేము వెళ్దాము. గుడికి వెళ్ళాక చెప్పు హాయ్. హాయ్ మీకైతే హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. గీత హాయ్
ఇప్పుడైతే అందరం వెళ్తున్నాము, కలుద్దాం మళ్ళా. మా ఫ్యామిలీ మొత్తం వస్తుంది. హాయ్ చెప్పండి అందరు, హాయ్. మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. గైస్ మా ఇంకో పిండి వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు బండి మీద. ఎందుకంటే చిన్న చెల్లెని తీసుకొని వెళ్ళిపోయారు. గైస్ 2 కిలోమీటర్స్ ఎట్లా పోవాలో అర్థం అవుతలేదు గైస్. ఎంత నడుస్తున్నాం నడుస్తుంటేనే పోవాలి. నడుచుకుంటా పోతున్నాం ఏం నడుస్తున్నాం గైస్. ఎండ చూడండి గైస్, ఎండ కనిపిస్తుంది కదా. చెప్పులు వేసుకోలేదు గైస్, మా చెల్లెకి పట్టుకొని వస్తలేదంట, నేనే పట్టుకున్నా. కెమెరా బోనం ఎట్లా ఎత్తుకుంటాం మళ్ళీ పట్టుకోదు. దానికి 2 సైడ్లు ఉంటాయి, దానికి నెత్తి కూడా సపోర్ట్ ఉంటుంది. గైస్ నాకు బోనం ఎత్తుకోనికి రాదంటుంది గైస్, నేను ఎత్తుకోగలుగుతా అనుకుంటే. బండి మీదకి వెళ్ళిపోతున్నా గైస్. మా నాన్న నాని బండి మీద ఎక్కువ గైస్. ఇప్పుడైతే మేము వెళ్దాము, ముంగట్టుకు వెళ్దాం. సాంగ్స్ అయితే వస్తాయి. కట్టెలా గైస్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇంకా అంటే లోపల దేవుడు ఉండు, బట్ బయట ఇంకా మొత్తము కన్స్ట్రక్షన్ కాలేదు. గైస్ ఇప్పుడైతే మేము కొద్దిసేపట్లో రీచ్ అవుతాము. గుడికి. గైస్ అందరినీ చూసారు కదా, మళ్ళీ మంచిగా చూసుకోండి. ఓకే గైస్ గుడి అమ్మవారిది అయితే బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది మనకి. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, మీరు ఇక్కడికి వెళ్ళండి. నాకంటే మజా కాబట్టి చూడొచ్చు గైస్, మీకైతే రౌండ్స్ చూపిస్తాను. రెండు తొట్టెలలో వచ్చేసినాయి, బోనం కూడా వచ్చేసింది గైస్, బియ్యం కూడా వచ్చేసినాయి. శాఖ ముందే వచ్చింది ఫస్ట్ వచ్చింది గైస్. టెంపుల్ అమ్మవారు లోపల డెకరేషన్ చేసి ఇంకా మేము లోపలికి వెళ్దాము. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది, చూడండి గైస్. మా బాబాయ్ వాళ్ళు వచ్చేసి చెల్లెని ఎత్తుకొని వచ్చేసింది బాబాయ్. గైస్ లైన్ ఎంత ఇప్పుడైతే రౌండ్స్ తిరగాలి. మీకు లోపలికి వెళ్ళి కూడా గైస్ సెకండ్ రౌండ్ ఆ సౌండ్ మస్తు హాయ్ ఇస్తుంది గైస్ టెంపుల్ లోపలికి. అండ్ ఇది థర్డ్ రౌండ్. సో గైస్ ఇది ఫోర్త్. గైస్ ఇక
మనది కూడా రౌండ్స్ అయిపోయినాయి. మేము ఇక్కడ బోనం పెట్టేశాక లోపలికి వెళ్దాము, అమ్మవారిని చూద్దాము. గాయస్ ఇప్పుడు 2 తొట్టెలు ఉన్నాయి కదా, అవి గుడి లోపల కట్టడానికి వెళ్తున్నాము. తొట్టెలు ఇక్కడ మా తాత కనబడ్డాడు, కజిన్ తాత కదా. ఇది 2 తెచ్చాము. ఒకటి చిన్న తాడు ఉంటుంది, అవు ఆడ దారం చూడు, అవ సంతో నేను ఎంత దారం ఉంది ఇది తీసుకోక రెండు కాపాడుతా కట్టు, దారం వస్తుంది ఇస్తాం. అది ఇగో ఇగో కుండ అనట్లేదు గాయస్, అమ్మవారు అంటే మీకు చూపిస్తుండే సైడ్ అంతా బోనాలు చూద్దాము, ఎవరెవరి బోనాలు పోతాము విండోలకే చూపిస్తాను. సో ఎంతమంది రష్ ఉన్నారు చూడండి, ఫుల్ రష్. ఇది బాగుందిగా, చాలా బాగుంది. అమ్మవారు అంటే సైడ్కి కొంతమంది అమ్మవార్లు ఉంటుంది కదా, బాగుంది. చూసారు కదా ఎంత రష్ ఉందో. ఇంకొకరు కట్టారు సేమ్ మాలాంటిది, బట్ పైన ఒకటి చైన్ ఉంది సేమ్ అలాంటిది. మా పొట్టి చెల్లెకు వచ్చేసింది. పండుకుందా పిన్ని, పండుకుందా? తెలిపోయా ఇంకా వాడుతూనే ఉన్నది. ఇదంతా చూడండి, ఇక్కడంతా తొట్టాలి అన్ని అవుతుంది. మాకు అక్కడ ఏం పని ఉండదు, అందుకే వచ్చేసినాము. మీ ఫోటో చూపిస్తుండే అమ్మవారిది, బట్ అలౌడ్ లేదంట. అమ్మవారు గైస్ మొక్కుకొని చేసి మేము కూడా మొక్కేసుకుంటాం. పర్మిషన్ తీసుకొని అయితే అలా చేసుకున్నాము. సో ఇప్పుడైతే మేము మా అమ్మవారిని మొక్కనికి వేస్తాము. అంటే మా ఆరతి వస్తుంది కదా, ఆరతి మొక్కేద్దాము. మీరు కూడా మొక్కేసేయండి. ఆరతి వస్తుంది, మా చెల్లెకి కూడా మొక్కి ఆరతి ఆరతి మొక్కుకున్నారా గైస్? బట్ట పెట్టుకొని చిన్న పాప ఉందా? పోతరాజు వచ్చిండు, మా చెల్లె భయపడతా ఇట్లా చూస్తుంది కదా కిటికీలకి వెళ్ళి కూర్చోబెట్టినాం కదా. మేమైతే ఏం భయపడతాము.
అండ్ ఇప్పుడైతే నేను వచ్చేసిన, మా అక్క వాళ్ళు, మమ్మీ ఇంకా కొంతమంది రాలేదు. అక్క అయితే వచ్చేసింది అనుకుంటుంది. రాగానే కూర్చుంది. మమ్మీ వాళ్ళు ఒక్కడున్నారు, ఇంకా 2 బోనాలు ఉన్నాయి. బోనాలు ఇంకా 2 ఉన్నాయి గాయస్. లాస్ట్ నేను సారీ గైస్, ఇప్పుడైతే మనకు అంటే మేమైతే థర్డ్ గుడికి వెళ్తున్నాము. సెకండ్ గుడి అయితే మేము తీసుకోలేకపోయాము, ఎందుకంటే చాలా కొంచెం హడావిడిగా ఉండే, సో అందుకు మేము తీసుకోలేకపోయాము, దానికి సారీ. సో సెకండ్ గుడి అయితే మాది, అంటే థర్డ్ గుడి అయితే మా చెల్లె ఎత్తుకుంటుంది బోనం. మీరు కూడా చూడొచ్చు, మా చెల్లె ఫస్ట్ టైం ఎత్తుకుంటుంది గైస్. నేనంటే ఎత్తుకున్నా చాలాసార్లు, అంటే ఒక 2-3 టైమ్స్ ఎత్తుకున్నా. చాలాసార్లు అంటే చాలాసార్లు కాదు. అక్కడికి వెళ్ళాక అంటే మా మమ్మీ అంటే ఇట్లా నేర్పించింది గాయస్, ఇట్లా చేయాలి అంటే బోనం ఎవరు ఎత్తుకుంటున్నాం కదా, ఇంటి దగ్గర నుంచి ఆమెనే చేసుకుంటూ వచ్చింది కదా, సో అక్కడ కూడా ఆమెనే చేస్తుంది గాయస్. మీరైతే చూసుకోవచ్చు, అక్కడికి వెళ్ళాక కూడా ఆమెనే చేస్తుంది. గాయస్ ఇప్పుడైతే చుట్లు తిరుగుతున్నాం. గాయస్ నేనైతే ఇక్కడైతే శాఖ పెట్టేశాను, మీరు చూసుకోవచ్చు. నేనైతే శాఖ పెట్టేశాను. అక్కడ మా చెల్లె ఏమంటారు అమ్మవారికి ప్రసాదం ఎక్కిస్తారు కదా గాయస్, అది ఎక్కిస్తుంది. మీరైతే చూడొచ్చు, ప్రసాదం ఎక్కియానికి వెళ్తుంది. ఇప్పుడు మీరు కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మేము బోనం మీద ఉన్న సెకండ్ శాఖ పెడతాం కదా, అది పెడతాము బోనం మీద. సో అది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే అన్నం శాఖ పెడుతుంది గాయస్ మా చెల్లి. నేనైతే వేప కొమ్మలు బోనం మీదకి తెచ్చి ఆడ పెడుతున్నా గాయస్. అంటే మేము అమ్మవారికి అట్లనే చేస్తాం గాయస్, మీరైతే చూసుకోవచ్చు. అంటే మీరు ఎట్లా చేసుకుంటారో, మీరు ఏ టైప్గా చేస్తారో తెలియదు కదా. మా చెల్లి అయితే ఇప్పుడు అన్నం పెడుతుంది, చూడొచ్చు. ప్రసాదం పెడుతుంది. ఇక్కడైతే మేము అన్ని ప్రసాదాలు పెడతాము, మీకు కూడా కనిపిస్తుంది కదా, అక్కడ ప్రసాదం పెడతాము మేము. సో ఇక్కడైతే ఇక్కడ ఒక ఇస్తరాకు ఉంది కదా గైస్, ఆకులతోటి. ఆ ఇస్తరాకు మీద మేము ప్రసాదాలు పెడతాము. సో చూడండి గైస్, మా చెల్లి ఇంకా పెడుతుంది, మీరు చూసుకోవచ్చు. చూసారు కదా గైస్.
బాయ్ గాయస్, మరొక వీడియోలో కలుద్దాం.